ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా ఒక వీడియో అయితే మా మీద ట్రోల్స్ చేయడం జరుగుతుంది. భరత్ అనే వ్యక్తి. ఈ ఫోటోలో ఉన్న ఆమె కాదండి, అతడు హిమ రాథోడ్. ఇతడు ఒక ట్రాన్స్జెండర్. ఇప్పుడు ఎల్జీబీటీ అనే ఒక మూవీ తీశారండి. సిన్ నార్మలైజ్ చేయడం అండి, అంటే దాన్ని జస్టిఫై చేసుకోవడం కొరకే ఇలాంటి మూవీస్. ఎల్జీబీటీ అంటే లెస్బియన్స్, గే, బైసెక్చువల్స్, ట్రాన్స్జెండర్స్. ఇవి 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 ఘోరమైన పాపాలు. దేవుని సృష్టికి వ్యతిరేకంగా వెళ్ళడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ బుద్ధి తక్కువ వెధవ గురించి మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. అసలు నేను వాడి గురించి మాట్లాడి వాడిని ఇంకా హైలైట్ చేయాలని అయితే నాకు లేదు. మన ఎల్జీబీటీ మూవీలో హీరోయిన్గా నటించినటువంటి హేమ రాథోడ్ని తను వాడు, మగాడు అనే పదాలు వాడిండు. అసలు ఏ పర్పస్లో మాట్లాడుతున్నాడో, వీని పాపులారిటీ కోసం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వట్లేదు. కానీ వాడి ఐడి కింద వాడు ఏంటో కూడా పెట్టుకోలేదు. అసలు అడ్రస్ లేని వెధవ, వాడు బుద్ధి లేని వెధవ, అడ్రస్ లేని వెధవ, నీతి లేని వెధవ, సొసైటీ గురించి, సమాజం గురించి బాధ్యత లేని వెధవ. ఖచ్చితంగా లీగల్గా మేమే కాదు, మన కమ్యూనిటీ తీసుకుంటుంది. సినిమా మీద వాడి సినిమా డిపార్ట్మెంట్, సినిమా వాళ్ళు తీసుకుంటారు. ఇలా మాట్లాడడం అసలు ఎంత ఒక బైబిల్లో ఉన్నాయి వాక్యం. సమాజంలో మనకున్న హక్కుల గురించి, రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల గురించి తెలవక మాట్లాడే వాళ్ళకి మా గురించి మాట్లాడాలనుకుంటే నువ్వు ఓపెన్గా ఎక్కడికి వస్తావో చెప్పు. నీకు మా సబ్జెక్ట్ గురించి హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. సో ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాము. అది కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా ఒక వీడియో అయితే మా మీద ట్రోల్స్ చేయడం జరుగుతుంది. భరత్ అనే వ్యక్తి. సో తనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్ కూడా అంతేం లేదు. తను చూస్తే కూడా అసలు ఎందుకు మా గురించి ఇలా మాట్లాడడం మాకైతే అర్థం కావట్లేదు. తను మా గురించే చాలామంది గురించి కూడా వ్యక్తిగత విషయాలు తీసుకురావడము చాలా తప్పుగా మాత్రమే జరుగుతుంది. రీసెంట్గా మాది అయితే ఎల్జీబీటీ లీగల్ బాటిల్ సినిమా అయితే రిలీజ్ అయింది. సక్సెస్ఫుల్గా అయితే 3వ వారం కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది సినిమా. ఈ సినిమాకి చాలా మంచి ఆదరణ వస్తుంది, చాలా మంచి రెస్పెక్ట్ వస్తుంది మాకు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా చాలామంది న్యాయవాదులు కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా చాలామంది కూడా ఈ సినిమాని ఆదరించి చాలా గొప్పగా మేము అసలు యాక్చువల్లీ ఒక వీక్ ఆడుతున్న ఈ సినిమాని చాలా విజయవంతం చేసి ముందుకు తీసుకొచ్చిన ఈ యొక్క సొసైటీలో ఈ సినిమా గురించి అతని ఇన్స్టా ఐడిలో బయో లేదు సరిగ్గా తన గురించి. అసలు తను ఏంటి కూడా తనకు తెలియదు. అసలు అలా తప్పుగా మాట్లాడడం వల్ల నిజంగా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి తీసిన సినిమాకు తప్పుగా మాత్రమైతే మాకు ఇది నచ్చట్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఎల్జీబీటీ అనే వ్యక్తుల గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. మళ్ళీ అదేవిధంగా ఒక ట్రాన్స్జెండర్ ఒక అబ్బాయి పెళ్లి చేసుకుని ఇది తప్పు అని ఒక విధంగా మాట్లాడాడు. తను వచ్చేసి నేను క్రిస్టియన్ అని చెప్పేసి అనుకుంటున్నాను. మా ట్రాన్స్ మీడియాలో మేమైతే ఎల్జీబీటీ లీగల్లో ఉన్న వాళ్ళందరం కూడా మేము ప్రతి ఒక్క జెండర్ని ఈక్వల్గా తీసుకుంటాం. మేము అదేవిధంగా మాకు కులమత భేదాలు ఏవైతే ఉండవు. సో ఈ విషయం పట్ల అన్ని గురించి చర్చించడానికి మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లైలా మేడం గారు అయితే మనతో ఇప్పుడు రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. ఎందుకంటే తను రాష్ట్రంలో ట్రాన్స్ మహిళలకు కానీ అదేవిధంగా ఎల్జీబీటీ గురించి కానీ పోరాటం చేస్తూ ఉంటారు. సో ఈ విషయం పట్ల తన వరకు రావడం జరిగింది. సో తన నుంచి కూడా అది తెలుసుకుందాము. సో ఇలా మాట్లాడడం వల్ల మనం లీగల్గా ఏమైనా తనపైన యాక్షన్ తీసుకోవచ్చా? మరొక విషయం, ఇలా ఎల్జీబీటీ గురించి తప్పుగా మాట్లాడడం అనేది కూడా చాలా తను కూడా ఏమంటారు అన్ని విషయాలు మనం తెలుసుకుందాము రండి. సో అత్తయ్య, నమస్తే అత్తయ్య. సో రీసెంట్గా సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో ఇది మన వరకు రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్ మహిళలందరూ కూడా, అదేవిధంగా ఎల్జీబీటీ యొక్క వ్యక్తులందరూ కూడా ఆ వ్యక్తి యొక్క విధానం గురించి ప్రశ్నిస్తున్నారు. తను మాట్లాడిన మాటలు నిజంగా ఎల్జీబీటీ లీగల్ బాటిల్ సినిమా రీసెంట్గా రిలీజ్ అయిన దాంట్లో మీరు యాక్ట్ చేయడం జరిగింది. సో ఆ యొక్క సినిమా గురించి, అందులో చేసిన హీరోయిన్ గురించి కానీ, అందులో చేసిన వ్యక్తుల గురించి కానీ కొన్ని పదాలు వాడడం జరిగింది. సో తనపైన మరి లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు? అసలు ఏంటి ఆ విషయం? అసలు దాని గురించి చాలామంది క్లారిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ బుద్ధి తక్కువ వెధవ గురించి మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. అసలు నేను వాడి గురించి మాట్లాడి వాడిని ఇంకా హైలైట్ చేయాలని అయితే నాకు లేదు. నేను ఖచ్చితంగా వాడు అని అంటాను. ఎందుకంటే ఒక అమ్మాయిలాగా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి మన ఎల్జీబీటీ మూవీలో హీరోయిన్గా నటించినటువంటి హేమ రాథోడ్ని తను వాడు, మగాడు అనే పదాలు వాడిండు. అసలు ఈ ఫోటోలో ఉన్న ఆమె కాదండి, అతడు హిమ రాథోడ్. ఇతడు ఒక ట్రాన్స్జెండర్. ఇప్పుడు ఎల్జీబీటీ అనే ఒక మూవీ తీశారండి. సిన్ నార్మలైజ్ చేయడం అండి, అంటే దాన్ని జస్టిఫై చేసుకోవడం కొరకే ఇలాంటి మూవీస్. ఎల్జీబీటీ అంటే లెస్బియన్స్, గే, బైసెక్చువల్స్, ట్రాన్స్జెండర్స్. ఇవి
ఇవి ఘోరమైన పాపాలు, దేవుని సృష్టికి వ్యతిరేకంగా వెళ్ళవు. వీడిని ఏ పదాలతో వాడినా వీనికి ఆ పదాలు ఇంకా చండాలమే అనిపిస్తుంది నాకు. కాబట్టి వీటి గురించి మాట్లాడడం ఫస్ట్ ఇష్టం లేదు, కానీ తప్పనిసరిగా మాట్లాడాలి. ఎందుకంటే ఇలాంటి విధవాలు, ఇలాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ వీడిని చూసి ఎవరైనా అదవుతారన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను. వీడికి అసలు ఏ నాలెడ్జ్ లేని వ్యక్తి, కావాలని ఏదో వాడు ఏదో సోషల్ మీడియాలో వాడికి ఒక అదవుతుందన్న ఉద్దేశంతో చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ అసలు వీడికి ఏ మాత్రం నాలెడ్జ్ లేదు. వీని పేరు ఏదో భరత్ అంట, ఏదో కొన్నిదేలా అని వీని ఐడియా ఉంది, కానీ అసలు ఎవ్వరి గురించి వీడికి ఏది సరిగ్గా మాట్లాడినట్టుగా వాని ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తే సరిగ్గా వానికి నాలెడ్జ్ లేని వ్యక్తిలాగా కనబడుతున్నాడు. కాకపోతే వీటిని ఇలాంటి వ్యక్తిని ఇలాగే వదిలేయకూడదు. ఇలా వదిలేస్తే సమాజం ఇప్పుడిప్పుడే మా ఎల్జీబీటీ గురించి కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తుంది. పేరెంట్స్ కానివ్వండి, సొసైటీ కానివ్వండి, ప్రభుత్వాలు కాని గురించి ఆలోచిస్తున్న ఈ టైంలో ఇలాంటి వెధవలు అంటే వీళ్ళ మత ప్రచారకులుగా ఉన్నారు. అసలు వీళ్ళు చెప్పుకుంటుంటే తను ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు, కానీ క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళని కూడా వాడు కొన్ని వెధవ మాటలు మాట్లాడుతున్నాడు. అంటే అసలు వీడు ఎందుకోసం మాట్లాడుతున్నాడో, ఏ పర్పస్లో మాట్లాడుతున్నాడో, వీని పాపులారిటీ కోసం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వట్లేదు. కానీ వీటిని ఖచ్చితంగా నీచంగా వీడిని శిక్షించాలి. మా కమ్యూనిటీ కాదు, సొసైటీ కాదు, అసలు ఎవరు కూడా వీని మాటలని సహించేలాగా లేవు. అసలు ఏం నాలెడ్జ్ ఉందని వాడు మాట్లాడుతున్నాడు? నేను అంటున్నాను స్నేహ, ఎల్జీబీటీ అనేవాళ్ళు సమాజంలో చూసి నేర్చుకుంటారా? అంటే ఇలాంటివి చూస్తే ఇంకా తయారవుతారా? అసలు వాడు చదువుకున్నాడా? అసలు జ్ఞానం ఉందా? అట్లా అనుకుంటే క్రిస్టియన్ మతంలో ఒక్కొక్కరు ఎన్ని రకాలుగా చెప్తున్నారు. ఆ మతంలో సచ్చినోళ్ళు బతికొచ్చారని, లేదా ఎప్పుడో డబ్బులు కావాలన్నా డబ్బులు వచ్చినాయి అని, ఏదో ఎన్ని రకాలుగా ఏదేదో మాట్లాడుతున్నారు. అట్లా ఎప్పుడు మనం మాట్లాడలేదు, వాళ్ళని ఎక్కడ మనం కించపరచము. మనకు అసలు ఎల్జీబీటీ అనే వాళ్ళకి ఏ మతము, ఏ కులం అనేది లేదు. అందరం కలిసి కట్టుగా మనం లైఫ్ లీడ్ చేసే వాళ్ళము. ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించి ఏం తెలుసు? హేమ రాథోడ్ గురించి అట్లా మాట్లాడుతాడు. అసలు ఆ పిల్ల అమ్మాయిలాగా అందంగా ఉంటే వాడికి ఏమన్నా అంటే ఒక పక్కన ఇంకొక స్పోర్ట్స్ పర్సన్ చూపెట్టి మనల్ని చూస్తే పోల్స్తూ ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే ఇందులో వచ్చేసి ఏం మాట్లాడుతున్నారంటే మరొక విషయం, హేమ రాథోడ్ని ఇలా తప్పుగా మాట్లాడుతూ ఒక పెళ్లి జంట వీడియో గురించి కూడా తప్పుగా మాట్లాడేది. దాంట్లో ఒక 1.5 years 2 years బ్యాక్ అనుకుంటా అండి, ఒక వీడియో చూసాను. ఒక ట్రాన్స్జెండర్ని ఒక అతను పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ ట్రాన్స్జెండర్ వీడియో తీశాడు అనమాట. అంటే వీడియో తీపిచ్చాడు, అంటే ప్రమాణాలు చెప్పించాడు. నేను మరలా వదిలేను, అందరిలా వదిలేను, నీతో ఉంటాను ప్రమాణం అంటే వీడియో తీశారు. కానీ చూసినప్పుడు ట్రాన్స్జెండర్స్ ఇద్దరు మగవాళ్ళు వివాహ వ్యవస్థ అనే దాంట్లో కలిసి ఉండలేదండి. అది వివాహం కానీ కాదు. అంటే పెళ్లి అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అనేస్తున్నాడు. అసలు వాడికి ఏం తెలుసు మన గురించి? అసలు ఏది తెలియదు వాడి గురించి. చండాలుడు. అసలు వాడు ఎక్కడైనా దొరికితే మన వాళ్ళు అసలు ఏం చేస్తారో కూడా తెలియదు. కానీ అలాంటి వెధవనసలో ఈయన నిజంగా వాడికి వాడు ఒక చండాలుడు, వాడు దొరుకుతాం, వాడికి ఎలాంటి నాలెడ్జ్ లేని చండాలమైన పర్సన్ వాడికి అసలు మన ఎల్జీబీటీ కమ్యూనిటీ ఏంది, అసలు వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటిది, వీళ్ళ పుట్టుక ఏందని తెలవకుంటే ఏదో మళ్ళీ దేవుడు వాక్యాలు చెప్తూ దేవుడు అంటే ఏదో చెప్తున్నాడని ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు చదువుతున్నాడు. అసలు ఈ క్రిస్టియన్ మతానికి కూడా తను ఒక కలంకం లాగా ఉన్నాడు. అసలు వీడెవ్వడు వాళ్ళ మతంలో నిజంగా ఉన్నాడా, లేకపోతే ఆ మతం పేరుతోని వీడేమన్నా మోసాలు చేస్తున్నాడా తెలియదు. కానీ పెళ్ళిళ్ళు అనేది ఎవరికి ఇష్టం వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అమ్మాయిలతో ఉంటున్నారా, అబ్బాయిలతో ఉంటారు. అసలు పెళ్ళిళ్ళు విడిపోతాయి అంటే మంచి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోవట్లేరా? మంచి సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని విడిపోతలేరా? కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్న అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవట్లేరా? అంటే వాళ్ళని చూసి అందరు ఇలాగే ఉంటారా? అసలు వీడికి ఏమన్నా అసలు ఆ మాట అనడానికైనా అర్థం ఉందా? అసలు వీడి భార్యతోనే చక్కగా ఉంటున్నాడా? వీని లైఫ్ ఏమన్నా వీని భార్యతోని 100 years అట్లాగే ఉంటానికి గ్యారంటీ ఉందా? మన ఐడియా వెళ్ళి చెక్ చేస్తే మన ఇన్స్టాలో కనీసం మన ఒక పేరు కింద మన ట్రాన్స్జెండర్స్ అయినా కానీ, ఎల్జీబీటీ యొక్క వ్యక్తులైనా కానీ ప్రతి ఒక్కరు వారికి జెండర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం ఏం చేస్తామని చెప్తారు. వాడి ఐడి కింద వాడు ఏంటో కూడా పెట్టుకోలేదు. అసలు అడ్రస్ లేని వెధవ వాడు, బుద్ధి లేని వెధవ, అడ్రస్ లేని వెధవ, నీతి లేని వెధవ, సొసైటీ గురించి సమాజం గురించి బాధ్యత లేని వెధవ, మతాల గురించి మాట్లాడుతూ రెచ్చగొట్టే వెధవ వీడి గురించి మనం అసలు మాట్లాడడం కంటే టోటల్ మన కమ్యూనిటీ తెలుసుకుంటే మన కమ్యూనిటీలో వీనికి మించిన మేధావులు ఉన్నారు, వీటికి మించిన జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి పొజిషన్లో ఉండి సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వీటి సమాజాన్ని అంటే చెడగొడుతున్నామంట. సమాజంలో ఇలాంటి వాళ్ళు
తయారవుతారంట. ఆ ఎల్జీబీటీ మూవీ తీయడానికి డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డాడు, అసలు ఎంత ధైర్యం చేశాడు. ఫస్ట్ అసలు మన కమ్యూనిటీ అనేది ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు ఇలా ఉంటాయని సొసైటీకి కొంత అవగాహన తీసుకొచ్చడానికి ధైర్యం చేసి సునీల్ కుమార్ రెడ్డి సార్ ఇట్లా చేస్తే, కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి మూవీ తీస్తే ఈ మూవీ గురించి అలా మాట్లాడతాడు. ఈ మూవీ చూసిన వాళ్ళు అట్లా తయారవుతారంట. మరి అన్ని సినిమాలు ఉన్నాయి, కమర్షియల్ గా ఎన్నెన్నో సినిమాలు చూస్తూ అందులో కొన్ని బూతులు, కొన్ని అనవసరమైనవి, ఎక్కడెక్కడో స్టోరీలు, కల్పిత కథలు తీసుకొచ్చి ఎక్కడెక్కడో చూపిస్తున్నారు. మరి అవన్నీ నిజాలు అవుతాయా? సమాజంలో వాటిని చూసే నేర్చుకుంటారా? వీడికి కొంచెమైనా ఆలోచన లేదు. ఒక సినిమా చూస్తే మనిషి ఖరాబ్ అవుతాడు అనే మాట ఎంతవరకు తప్పు తీసుకోవచ్చు? అసలు ఆ సునీల్ సార్ గురించి వాడికి అసలు ఏం తెలిసి ఎన్నో అవార్డులు పొందిన గొప్ప డైరెక్టర్ సార్ తను. అట్లాంటి గొప్ప డైరెక్టర్ వచ్చి మన లైఫ్ స్టైల్ తీసుకొచ్చి మనల్ని ముందుకు తీసుకొచ్చి మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చారు. ఎల్జీబీటీ లీగల్ బాడీ ద్వారా సమాజంలో ప్రస్తుతం మనం ఎదుర్కొన్న సమస్యను ఒక వివాదాన్ని తీసుకొచ్చి చాలా బాగా చూపించారు. నిజంగా సినిమా చూసిన తర్వాత చాలామంది యూత్ అందరూ కూడా మనకి ఎంత మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే వీళ్ళకి కూడా ఈ పరమైన ఇబ్బందులు ఉంటాయా, లీగల్గా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారా అని చెప్పేసి అనేసి మన గురించి ఇంత బాగా చెప్తున్నారు. ఇలాంటి వేస్ట్ వాళ్ళ వల్ల మన వాళ్ళకి ఇంకా ఆపోజిట్ రాకుండా పోవడానికి అసలు ఈ సినిమా చూడడానికి స్టార్టింగ్ లో ఎవరు వస్తారో, ఎల్జీబీటీ అనే మూవీ ఉంటే ఏమవుతుందో అని మనం భయపడ్డాం. కానీ మంచి మంచి సామాజికవేత్తలు, మంచి మంచి మేధావులు, అన్ని రకాల డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళు, యూత్ అందరు కూడా ఈ మూవీ చూసి చాలా బాగుంది, మంచి సబ్జెక్టు, ఇన్ని రోజులుగా మాకు తెలియని కొన్ని విషయాలు తెలిసాయని చాలా గొప్పగా మాట్లాడుతుంటే వీడొక్కడికి అసలు వీనికి ఏం తెలిసింది అందులో? అసలు ఆ మూవీ చూసిండా వీడు? అందులో ఏముంది వీనికి అర్థమైందా? అసలు వీడి జెండర్ అనేది వీనికి అసలు క్లారిటీ ఉందా లేదా, లేకపోతే ఎదుటి వాళ్ళ మీద ఏమన్నా బురదలు జల్లే ఉద్దేశం ఉందో? కానీ అసలు వీడికి ఆ సినిమా చూసినట్టు కూడా లేదు. సమాజంలో మనుషుల గురించే వీడికి అసలు అవగాహన లేనట్టు ఉంది. అసలు ఏ జెండర్ ఏంటిది, ఎవరు ఎట్లా లైఫ్ లీడ్ చేస్తారు, వాళ్ళకి అసలు ఏందని ఇంత మినిమం నాలెడ్జ్ కూడా లేదు స్నేహ. ఇలాంటి వాడు సమాజంలో ఒక చీడ పురుగు వీడు చీడ పురుగు. వాడి మీద లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా లీగల్ గా మేమే కాదు, మన కమ్యూనిటీ తీసుకుంటుంది. సినిమా మీద వాడి సినిమా డిపార్ట్మెంట్, సినిమా వాళ్ళు తీసుకుంటారు. అదే విధంగా ఈ మ్యారేజెస్ గురించి కూడా మాట్లాడి అందరూ తీసుకుంటారు. వీడే మనమే కాదు, ఇక్కడ సమాజంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడి మీద చండాలంగా మాట్లాడుతున్నారు. నాకు కాల్ చేసి చాలా మంది, ఎవడమ్మా వీడు మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు, మీరేమి యాక్షన్ తీసుకోరా, మీరేమనరా, మేము మీకు మద్దతు ఇస్తామని అంటున్నారు. కానీ ఇలాంటి వాటి గురించి అసలు ఈ ఛానల్లో, మన ఛానల్లో కూడా మాట్లాడడం అసలు నాకు ఇష్టం లేదు. కానీ వదిలేస్తే బాగుండదు అన్న ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్ తీసుకుంటాము. వీడిని బజార్కి ఇస్తాము. అసలు వీడు ఏంటిదో, వీడి చరిత్ర ఏందో, వీడి పుట్టుకేందో, వీడి అడ్రస్ ఏందో, అసలు వీడి జెండర్ ఏందో కూడా బయటికి ఓపెన్ గా బయటికి లాగాలనుకుంటున్నాము. తక్షణమే వాడు వచ్చి మన ఎల్జీబీటీ యొక్క లీగల్ బాడీ యొక్క సినిమా వ్యక్తులందరికీ, అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు క్షమాపణ చెప్పాలి. హిమారాతుడు గారికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మన ఎల్జీబీటీ యొక్క వ్యక్తులకి, మన ట్రాన్స్ అందరికి టోటల్ కమ్యూనిటీకే చెప్పాలి. టోటల్ కమ్యూనిటీకి చెప్పాలి. క్షమాపణ చెప్తే సరిపోదు, జ్ఞానం నేర్చుకో. జ్ఞానం నీకు తెలవకపోతే మా దగ్గరికి రా, అసలు మేమేందో చెప్తాం మీకు. నీకు అసలు ఏంటి మతం పేరుతో మతం ముసుగు కప్పుకొని ఇలా మాట్లాడడం అసలు ఎంత? ఒక బైబిల్లో ఉన్నాయి వాక్యాలు, ఇలా ఏదో మంచి ఇలా చెడని మాటలు మాట్లాడుతున్నావు. అసలు అదే బైబిల్లో చాలా మంది, అదే క్రిస్టియన్ మతస్థులు, చాలా మంది పాస్టర్స్, స్పోక్ పర్సన్స్ కమ్యూనిటీ గురించి గొప్పగా మాట్లాడినవి కూడా ఉన్నాయి. వీడికి ఆ మతంలో ఉన్నవని అది ఏందో తెలవట్లేదా? అసలు వీడికి అసలు ఆ బైబిల్ మీద కూడా అవగాహన ఉందా? అందులో ఉన్న వాక్యాలకు మీనింగ్ తెలుసా? వీడికి వీడే వేరే విధంగా వక్రీకరించుకొని మాట్లాడుతున్నాడు. వీళ్ళ మాట్లాడే వాళ్ళకి రామాయణం గురించి ఏం తెలుసు, మహాభారతం గురించి ఏం తెలుసు, బ్రిటిష్ పరిపాలనలో మా యొక్క హిజ్రా వ్యవస్థ గురించి ఎంత బాగా మమ్మల్ని తీసుకొచ్చారు, వీళ్ళందరికీ అసలు ఏం తెలుసు మన వ్యవస్థ గురించి? అసలు వాడు చదువు లేని వెధవ ఉన్నట్టున్నాడు, అసలు చదువు లేదు. సో వీడే కాదత్తయ్య, చాలామంది సోషల్ మీడియాలో మనకు తప్పుడు సమాచారం పోస్ట్ చేసే వాళ్ళ గురించి కానీ, తప్పుడుగా మాట్లాడే వాళ్ళ గురించి కానీ మనం లీగల్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? అంటే ప్రతిసారి మాట్లాడుతున్నాం స్నేహ, ఎవరు ఎక్కడ మాట్లాడినా మన గురించి మనము ఖండిస్తున్నాము. దాన్ని మనం అవసరాన్ని బట్టి లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతూనే ఉన్నాము. మనకున్న చట్టాల గురించి వాళ్ళకు తెలవక, సమాజంలో మనకున్న హక్కుల గురించి, రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల గురించి తెలవక మాట్లాడే వాళ్ళకి మనం కనుక ఇప్పటికీ మనం కొన్ని వదిలేస్తున్నాము. ఎందుకంటే సొసైటీ
సొసైటీ కొంత మనల్ని చూసి అవగాహన లేకున్నా కొంత మనల్ని సింపతిక్గా చూసే వాళ్ళు సమాజంలో ఉన్నారు. మనం ఇప్పుడిప్పుడే అందరికీ అవగాహన కలిగిస్తున్నాం కాబట్టి ఏదో అగ్రెసివ్గా ఉండకూడదు, ఎవరితోని పోటీలు పడి గొడవలు పడ్డట్టుగా ఉండకూడదన్న ఉద్దేశంతో మనం సాఫ్ట్ కార్నర్లో వెళ్తున్నాం. కానీ లీగల్గా పోతే ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఒక మనిషిని మా జెండర్ ఏంటి మేమేంటి అని మీకు అనవసరం, కించపరిచే హక్కు ఎవడిచ్చాడు అసలు? మాట్లాడితే కొజ్జవాడివా నువ్వు ఏమైనా గాజులు వేసుకున్న పదాలు మాట్లాడతారు కొంతమంది, అవి కూడా చాలా వరకు తప్పు కదా అత్తే, మనల్ని వ్యక్తపరిచి ఖచ్చితంగా తప్పే స్నేహ, ఖచ్చితంగా తప్పే. అసలు చేతగాని వాళ్ళందరినీ కొజ్జవాళ్ళతో పోలుస్తారు. ఏదో ఏమన్నా లైఫ్ లీడ్ చేయవాడిని వాటిని కొజ్జవాడు అంటారు. అసలు వీళ్ళకి అసలు పదాలు వాడేటప్పుడు ఎవరిని ఏమంటారన్నది అవగాహన, ఇంజిత జ్ఞానం లేని పదాలు మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళ మీద మనం తలుసుకుంటే ప్రతి ఒక్క కాడ మనం చట్టాన్ని కనుక మనం ఆశ్రయించినట్టయితే ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ విధవ ఉన్నాడు కదా, వీడినైతే ఖచ్చితంగా వదిలేయకూడదు. వీడు తక్షణమే ఓపెన్గా వచ్చి మన ఎల్జీబీటీ కమ్యూనిటీ అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్తే కూడా సరిపోదు, అసలు వీడు ముక్కు నేలకి రాసి చెప్పినా కానీ సరిపోదు. ఎందుకంటే వాడు అసలు ఆ సబ్జెక్టు లేని పదాలు మాట్లాడుతూ ఒక్కొక్కరిని బాడీ షేమింగ్ చేస్తున్నాడు, వాళ్ళ జెండర్ను వాళ్ళ ఇష్టానికి వదిలేసి వాడు వీడని మాట్లాడుతున్నాడు. ఒక అమ్మాయిలాగా లైఫ్ లీడ్ చేస్తున్న వారిని పట్టుకొని, అంటే వీడు ఎంత క్షమాపణ చేసినా కానీ ఖచ్చితంగా వీడి మీద అయితే లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. మన కమ్యూనిటీ అందరూ కూడా ఆలోచిస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు. దీని అందరూ మన కమ్యూనిటీ కూడా వెంటనే వీటిని ఖండిస్తారు. సోషల్ మీడియాలో వీని ఏమేమి ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా ఖచ్చితంగా మనం కౌంటర్ చేయాలి, వీటిని ఖండించాలి. అసలు వీడు కూడా బయటకు వచ్చి మన క్షమాపణ చెప్పేలాగా చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అత్తయ్య, మీరు అంటే మీరు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి మీరు చొరవ తీసుకున్నారు. తప్పకుండా ఎవరైతే ఈ యొక్క ఎల్జీబీటీకు తప్పగా మాది భరత్ అనే వ్యక్తులు తప్పకుండా తన క్షమాపణ చెప్పాలి. మన వాళ్ళందరికీ కూడా అంటే ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఇంకొకసారి ఎవరికి కూడా భయం పుట్టాలి. మన పేరు తీయాలంటూ కూడా మనం మంచికే ప్రతి చోట ఉంటాము, ఆశీర్వదిస్తాం, అన్నీ చేస్తాము. మన దీవెనలు కావాలనుకున్న ఎంతోమంది వ్యక్తులు, కానీ ఇలా మనం తప్పుడుగా మాట్లాడుతూ ఒక వ్యక్తులు ఎదుగుతున్న కొద్ది వాళ్ళ మీద ఇలా తప్పుడుగా బొడిచడం చాలా వరకు తప్పిది. సో మన లైలా మేడం గారు చెప్పినట్టుగా నేను ఈ ఛానల్ ద్వారా వాడికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నీకు నిజంగా కూడా అంటే దమ్ముంటే మా గురించి మాట్లాడాలనుకుంటే నువ్వు ఓపెన్గా ఎక్కడికి వస్తావో చెప్పు. నీకు మా సబ్జెక్ట్ గురించి, సమాజంలో ఉన్న ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీ గురించి నీతో డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అసలు నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీకు అక్కడ సబ్జెక్ట్ ఉంటే, నువ్వు నిజాయితీగా మాట్లాడగలిగేవాడివైతే నువ్వు బయటికి రా. బయటికి వచ్చి మాతో డిస్కస్ చేస్తావా, ఎక్కడికి వస్తావా, ఏదో టీవీ డిబేట్లలో కూర్చుంటావా, ఎక్కడ కూర్చుంటావా చెప్పు. అసలు ఎల్జీబీటీ గురించి నీకు అవగాహన లేకపోతే మేము తెలియజేస్తాము. మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? అసలు నువ్వు ఫస్ట్ నిజంగా నువ్వు మాట్లాడిన మాటలు ఏ పరంగా మాట్లాడో మస్ట్ మీడియా ముందుకు వచ్చి మాతో మేము సిద్ధంగా అయితే మేము ఉన్నాం మాట్లాడడానికి మీడియా ముందు. సో తొందరలో అయితే అంటే ఈరోజు రేపు అయితే మన వాళ్ళు లీగల్గా అయితే తన మీద పిటిషన్ వేయడానికి అయితే స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నారు. ఎందుకంటే అందరూ ఐకమత్యంగా ఒకే సమూహంతో వెళ్తాం కాబట్టి అన్ని జిల్లాల వారిగా ఐకమత్యమై సో తన మీద లీగల్గా యాక్షన్ తీసుకోబోతున్నారు అందరం చెప్తున్నారు మేడం గారు కూడా. సో ఇలాంటి మాటలు ఇంకొకసారి ఎవరైనా మాట్లాడ భయపడాలి. ఎందుకంటే ఎల్జీబీటీ యొక్క వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదండి. మేము ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్ రావడానికి కానీ ఎంతో కష్టపడతాము. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కష్టపడి సంపాదించుకునే పేరు కంటే మా యొక్క ఎల్జీబీటీ యొక్క వ్యక్తులు ఎన్నో కష్టపడాలి, ఎన్నో పేరు తీసుకొచ్చుకోవడానికి. అది అంత ఆసమాసిగా వచ్చే పేరు కాదండి. ఇంత పేరు సంపాదించుకున్న మమ్మల్ని ఎవడో ఒక అనామికుడు ఒక వేస్ట్ ఫెయిల్ వచ్చి ఇలా మాట్లాడితే మేము ఊరికే ప్రసక్తి లేదు. సో తప్పకుండా తన మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాము. సో మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు సిద్ధంగా ఉన్నావులే రెడీగా చేసుకున్నావు. సో థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. సో ఇలాంటి వివాదంతో నేను మీతో మాట్లాడుతున్న ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఎల్జీబీటీ లీగల్ సినిమా అనేది సక్సెస్ఫుల్గా థర్డ్ వీక్లోకి చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. చాలా మంది ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం థర్డ్ వీక్ లో ఉన్నాము. ఇప్పుడు హైదరాబాద్ లో మనకు కొన్ని థియేటర్లలో ఈ మూవీ ఇంకా రన్ అవుతుంది. చాలా మంది చూస్తున్నారు. ఇక్కడ ర్యాంకింగ్ కూడా 8.9 ఇచ్చారు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అది నిజంగా చూసే వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా మనసు పెట్టి చూసే వాళ్లకు, నిజాల గురించి తెలుసుకునే వాళ్లకు, సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్లకు, ఇలా అలాంటి వాళ్ళకి ఈ మూవీ అర్థమవుతుంది. అందరు ఇప్పుడిప్పుడే అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ మూవీని చూస్తున్నారు. ఫ్యామిలీతో వచ్చి కూడా ఈ మూవీని చూస్తున్నారు. ఇంకా ఈ మూవీని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ అందరి తరపున కూడా మన టీం అందరికి కంగ్రాచులేషన్స్ అత్తయ్య. థ్యాంక్ యూ. ముఖ్యంగా జానకమ్మ గారు అంటే మలయాళ గురు గారు జానకమ్మ గారి పేరుతో అందులో టెలికాస్ట్ అవ్వడం జరిగింది. ఆ బిగ్ స్క్రీన్ మీద మలయాళ గురు గారిని చూసినప్పుడు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నిజంగా చాలామంది స్టూడెంట్స్ కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అడుగుతున్నారు, మీ అందరికీ కూడా విషెస్ చెప్పామని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే మనల్ని ఈ మూవీ చూసి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి వెధవ గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది.
ఉంటుంది. ఇలాంటి వెధవలు చేపట్టి ఇప్పుడిప్పుడే సొసైటీకి దగ్గర అవుతున్న మనకు మళ్ళీ కొంత బ్యాడ్ నేమ్ వచ్చడము లేదా దూరంగా చూడడం అనేది అలవాటు అవుతుంది. కాబట్టి ఇలాంటి వెధవ గురించి కూడా వాళ్ళందరూ మాట్లాడాలి, సోషల్ మీడియా వేదికగా మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి. వీనికి అవసరమైతే వీనికి బుద్ధి చెప్పే రీతిలో ఎలాంటి చర్యలు తీసుకున్నా తప్పులేదు అనిపిస్తుంది. మేము ఇన్లీగల్గా పోము కాబట్టి కొన్ని మాటలు వాడాలంటే కూడా మేము కొంచెం వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే వీడిని తిట్టాలంటే బోలెడు పదాలు ఉన్నాయి. అసలు వీడిని ఏ మాటతో తిట్టినా అసలు ఆ తిట్టుకే అదనిపించేలాగా ఉన్నాడు వీడి గురించి ఖచ్చితంగా ఎవరైతే మూవీ చూసిన వాళ్ళు లేదా మా కమ్యూనిటీ గురించి తెలిసిన వాళ్ళు, సామాజికవేత్తలు, సోషల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీడిని మాటలను ఖండించాలి. వీడి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అత్తయ్య, మన వెనక అందరూ కూడా మన సోషల్ మీడియా ప్రతినిధులు కావచ్చు, చాలామంది వ్యక్తులు, యూత్ పిల్లలు కూడా మన వెనక సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే మనకి ఎక్కడ ఏ తప్పు జరిగినా సరే మేము ఉన్నామని భరోసా కల్పించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో మీ అందరికీ కూడా అండ్ అదే ఎల్జీబీటీ లీగల్ బాటిల్ సినిమా యొక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్, ది బెస్ట్ అచీవ్మెంట్ అండ్ ఇది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం మనము. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మాకు జరిగిన అన్యాయాన్ని తప్పకుండా ఖండించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఎల్జీబీటీ యొక్క వ్యక్తులు, అదేవిధంగా ట్రాన్స్ మహిళలు, శివశక్తి జ్యోతి, ప్రతి ఒక్కరు దీనికి స్పందించాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి అన్యాయం అయితే మనం అందరం ముందుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. తప్పకుండా ఈ విషయం పట్ల తనకి లీగల్గా యాక్షన్ తీసుకునే వరకు మనం ముందుని చెప్పేసి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.